శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. నిన్నటి దినంలో ఉపవాస కూడిక మొదటి దినము అద్భుతంగా జరిగించటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి నేను దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 6వ వచనము. కాగా నా జీవిత కాలమంతయు నేనిలాగు నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తుంటున్నారు ప్రియులారా. అంతేకాదు నా జీవిత కాలమంతయు కూడా నిన్ను ఆరాధిస్తాను అని మాట్లాడుతున్నాడు. దావీదు దేవుని యందు సంతృప్తి కలిగి ఉన్నాడు ప్రియులారా. సంతృప్తి బయట వచ్చే పరిస్థితులను బట్టి వలన రాదు, అది అంతరంగంలో నుండి ఆశీర్వాదముల వలన వచ్చేది. అందుకే నా మంచముల మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మొదలు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని 4వ వచనంలో మాట్లాడుతుంటున్నాడు. అవును, అతడు దేవుని యందు సంతోషిస్తూ ఉంటున్నాడు. రాజు దేవుని బట్టి సంతోషిస్తున్నాడంటే ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన వచనం అండి. అరణ్యంలో సహితము దేవుణ్ణి కూడా కోరుకున్నటువంటి గొప్ప ప్రార్థనాపరుడుగా కనబడుతూ ఉంటున్నాడు. మంచిదే, అలాంటి కోరిక మనమందరూ కూడా కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే అనుభవాలు మీకు మంచివి, ఎందుకంటే అవి మీకు ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని బోధిస్తాయి. మీ సంతృప్తి వెలుపల పరిస్థితులను బట్టి కాకూడదు, లోపల ఆశీర్వాదాలను బట్టి ఉండి రావాలి ప్రియులారా. ఈ అరణ్య అనుభవం మీకు ఎదురైనప్పుడు దావీదు స్పందనను అనుసరించండి. దేవుడు మీ అవసరతలు తీరుస్తాడు, అక్కరల్లో తోడుగా ఉంటాడు. అందుకే ప్రతి మాసము కూడా చివరి 3 రోజులు ఉపవాస కూడికలను ఏర్పాటు చేస్తూ ఉంటున్నాం. మీరు అంతరంగంలో సంతృప్తి పొందుకోవాలి, దేవునితో గడపాలి, దేవునితో ఆనందించాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఇదిగో ఈరోజు 2వ దినము ఉపవాస కూడికలు జరుగుతూ ఉన్నాయి. కుటుంబ సమేతంగా రండి, దేవునితో కలిసి ప్రార్థిద్దాం. దేశం కోసం, మన అవసరాల కోసం, మన అక్కర్ల కోసం, మన అప్పుల కోసం, మన అనారోగ్యాల కోసం, ఇదిగో మన పరిస్థితులు మారాలన్నట్లుగా మనందరం కూడా కలిసికట్టుగా ప్రార్థన చేస్తే ఈ అరణ్యం లాంటి ప్రపంచంలో జీవిస్తున్న నీవు, నేను, మనమందరం కూడా అందరి క్షేమం కోసం ప్రార్థించి దేవుడిచ్చే ఘనమైనటువంటి ఆశీర్వాదాలకు పాత్రులుగా జీవిద్దాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రేమ సమేతంగా, ప్రేమపూర్వకంగా మీ సన్నిధికి వచ్చి ప్రార్థించే తత్వాన్ని మీరు దయచేస్తారన్న విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.